టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా తొలి మ్యాచ్ కు సిద్ధమైంది. గ్రూప్ ఏ మ్యాచ్ లో ఐర్లాండ్ తో తలబడబోతోంది. అయితే భారత తుది జట్టు ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది. తుది జట్టుపై మాజీలు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్లు జట్టును ప్రకటిస్తున్నారు. తాజాగా లెజెండరీ మాజీ ప్లేయర్ సునీల్ గవాస్కర్ కూడా భారత తుది జట్టును అంచనా వేశాడు. ఐర్లాండ్ తో మ్యాచ్ కు ముందు తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకే ఛాన్స్ ఇచ్చాడు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ గురించి పెద్దగా ఆలోచించలేదు. ఓపెనర్లుగా సీనియర్లే బెటర్ అని నమ్మాడు. ఐపీఎల్లో విరాట్ అద్భుతంగా ఆడిన విషయాన్ని సునీల్ గవాస్కర్ గుర్తు చేశాడు. ఐపీఎల్ ఫామ్ అడ్వాంటేజ్ అవుతుందన్నాడు. లీగ్ లెవెల్ రెండో దశలో మెరుగైన ప్రదర్శన చేశాడని ప్రశంసించాడు. ఓపెనర్ గా ఆడేందుకు కోహ్లీ అర్హుడని చెప్పుకొచ్చాడు. అయితే రోహిత్, విరాట్ ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలరన్నాడు. వన్డౌన్లో మాత్రం యశస్వి జైస్వాల్ కు గవాస్కర్ జైకొట్టాడు. కాకపోతే జైస్వాల్ కు ఓపెనర్ గానే అనుభవం ఉంది. టీమిండియా తరపున ఎప్పుడూ వన్డౌన్లో బరిలో దిగలేదు. ఐపీఎల్లోనూ రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ ఓపెన్ చేశాడు. ఓపెనర్ గా కాకుండా మరో స్థానంలో బ్యాటింగ్ చేయలేదు. అయితే 2021-2022లో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో మాత్రం రాణించాడు. 13 ఇన్నింగ్స్ల్లో 303 పరుగులు చేశాడు. 132.31 స్ట్రైక్ రేట్తో ఆకట్టుకున్నాడు. 4వ స్థానం కోసం సూర్యకుమార్ యాదవ్ను గవాస్కర్ ఎంపిక చేశాడు. 5వ స్థానంలో రిషబ్ పంత్కు జై కొట్టాడు. 6వ స్థానంలో హార్దిక్ పాండ్యా బరిలో దిగాలన్నాడు. రవీంద్ర జడేజాకు 7వ స్థానం కేటాయించాడు. శివం దుబేకు కూడా జట్టులో చోటిచ్చాడు. కాకపోతే 8వ స్థానంలో ఆడించాలన్నాడు. జట్టులో 3 స్పెషలిస్ట్ బౌలర్లని సునీల్ గవాస్కర్ ఎంపిక చేశాడు. పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ను తీసుకున్నాడు. బంగ్లాదేశ్తో వామప్లో రాణించినప్పటికీ హర్షదీప్ సింగ్ను పక్కన పెట్టేశాడు. జట్టులో ఆల్రౌండర్లకే గవాస్కర్ ప్రయారిటీ ఇచ్చాడు. 2 పేస్ ఆల్రౌండర్లు, 2 స్పిన్ ఆల్రౌండర్లను తీసుకున్నాడు. అయితే శివం దుబేను ఆశ్చర్యకరంగా 8వ స్థానం కోసం గవాస్కర్ ఎంపిక చేశాడు. అంతర్జాతీయ టీ20లో దుబే ఎప్పుడు కూడా 8వ స్థానంలో బ్యాటింగ్ చేయలేదు. ఈ ఏడాది జనవరిలో ఆఫ్ఘన్తో జరిగిన సిరీస్లో దుబే బరిలో దిగాడు. ఆ సిరీస్లో 5వ స్థానం లేదంటే 6వ స్థానంలోనే బ్యాటింగ్ చేశాడు. మొత్తంగా అభిమానులు ఊహించని విధంగా గవాస్కర్ తుది జట్టును ఎంపిక చేశాడు. వామప్ మ్యాచ్లో బరిలో దిగని యశస్వి జైస్వాల్ ను 3వ స్థానానికి ఎంపిక చేయడానికి గల కారణం మాత్రం చెప్పలేదు. ఇక కోహ్లీ ఓపెనర్ గానే బరిలో దిగుతాడనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. అందుకు తగినట్టే గవాస్కర్ కూడా తన అభిప్రాయం చెప్పాడు. 1-2 మ్యాచ్ల తర్వాత పర్ఫెక్ట్ 11 పై టీమిండియాకు క్లారిటీ వస్తుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఐర్లాండ్తో మ్యాచ్లో టీం మేనేజ్మెంట్ ఎవరెవరిని ఎంపిక చేస్తుందనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది.